ప్రపంచ చరిత్రలో ఎంతో మంది దొంగలున్నారు. అయితే చరిత్రకు అందని దొంగలు కూడా ప్రస్తుత సమాజంలో తిరుగుతున్నారు. అందులో ఈ దొంగ కాదు గజ దొంగ కూడా ఒకడు. ఇతడి పేరు ధన్ రామ్ మిట్టల్. ఇతడు చదివింది లా, కానీ చేసే పనులు మాత్రం క్రిమినల్ పనులే. మనోడి ఎక్స్ట్రా టాలెంట్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చేతివ్రాత నిపుణుడు, గ్రాఫాలజీ కోర్స్ కూడా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ధన్ రామ్ మిట్టల్ని మించిన దొంగ ఇంకోడు లేడని చెప్పాలి. సినిమాను మించిన ట్విస్టులున్న ఇతడి జీవితం గురించి ఓసారి పరిశీలిద్దాం. ధన్ రామ్ మిట్టల్ ఓ కరుడుగట్టిన దొంగ. కారు దొంగతనం చేసిన కేసులో పోలీసులకు చిక్కిన అతడు చెప్పిన విషయాలు వింటే షాక్ అవ్వక తప్పదు. అతడి తొలి జీవితానికి వస్తే 1960 ప్రాంతంలో రోహ్తక్ కోర్టులో క్లర్క్గా పనిచేశాడు. అక్కడే ఓ సంచలనానికి తెరలేపాడు. ఆ కోర్టు జడ్జి 2 నెలలు లీవ్ పెట్టడంతో తనకు వచ్చిన ఫోర్జరీ విద్యతో నకిలీ పత్రాలు సృష్టించి తానే ఏకంగా జడ్జి అవతారం ఎత్తాడు. ఇక్కడితో ఊరుకున్నాడా అంటే లేదు. కేవలం 2 నెలల కాలంలోనే 2000 మంది నేరస్తులను విడుదల చేశాడు. మరికొంతమందిని జైల్లో పెట్టాడు కూడా. ఇక ఈ భాగవతం బయటపడే లోపే అక్కడి నుంచి పారిపోయాడు. ఫోర్జరీ సంతకాలతో వివిధ హోదాల్లో ఆఫీసర్గా విధులు నిర్వహించాడు. ఇక ఇతడు దొంగిలించిన కార్ల విషయానికి వస్తే లెక్కే లేదు. 25 ఏళ్ల వయసు నుంచి దొంగతనాలు మొదలుపెట్టిన ఇతడు 25 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. రైల్వే అధికారులనే బురిడి కొట్టించి స్టేషన్ మాస్టర్ అవతారం ఎత్తాడు ధన్ రామ్ మిట్టల్. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాలలో కార్ల దొంగతనానికి పెట్టింది పేరు ఇతడు. ఇతడికి ఓ స్పెషాలిటీ ఉందండోయ్. ఏ కార్లను పడితే ఆ కార్లను దొంగిలించడు. కేవలం మారుతి 800, హ్యుందాయ్ శాంత్రో, ఎస్టీమ్ లాంటి సెక్యూరిటీ లేని కార్లనే ఎత్తుకెళ్తాడు. పట్టపగలే కార్లు దొంగిలించడం ఇతడి ప్రత్యేకత. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చినా తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. ప్రస్తుతం 81 సంవత్సరాల వయసులోనూ ఇదే తంతు. కానీ ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. మరి ఈ గజ దొంగపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.